హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ గురించి చెప్పడం జరిగింది. అండ్ స్కీమ్స్ ఎప్పుడైనా వచ్చాయంటే అది మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ అలానే మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. స్కీమ్స్ని ఇన్ డీటెయిల్డ్గా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? ఎస్. అండ్ ఇంకెందుకు లేట్, చూడమ్మా. ప్రధాన్ మంత్రి విశ్వకర్మ యోజన ఆర్ సింప్లీ విశ్వకర్మ స్కీమ్ అన్న ఆర్ ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన అన్న రెండు కూడా ఒకటే. ఈ స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్? సో వీటి మీద పూర్తి నాలెడ్జ్ అనేది మీరు సంపాదించుకున్నారంటే మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో కూడా మీరు ఈ స్కీమ్స్ గురించి నోట్ డౌన్ చేయొచ్చు అనమాట పాయింట్స్ కింద. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇన్ డీటెయిల్డ్గా ఈ స్కీమ్ గురించి మనం చూద్దాం. అంతకుముందు ఒకసారి చూడమ్మా, ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్, బంపర్ ఆఫర్ రావడం అనేది జరిగింది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, క్లియర్? యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ లైఫ్ టైం వ్యాలిడిటీ కేవలం 50,000 రూపీస్కే లాంచ్ చేయడం జరిగింది. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీ కేవలం 50,000 మాత్రమే లాంచ్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు 1 year వ్యాలిడిటీ కావాలి అనుకుంటే దానికి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. క్లియర్? సో లైఫ్ టైం వ్యాలిడిటీ వల్ల చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. అయితే మీకు ఈ కోర్సులో కేవలం యూపీఎస్సీ మాత్రమే కాకుండా స్టేట్ లెవెల్ సిలబసెస్ కూడా కవర్ అవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో దీంతో మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన కోర్సెస్ అన్నీ కూడా మీకు వన్ స్టాప్ సొల్యూషన్లా లభిస్తుందన్నమాట. రైట్? దీంతో కరెంట్ అఫైర్స్, ఆన్సర్ రైటింగ్ ఎవ్రీడే అండ్ మీకు వీక్లీ మెంటోరింగ్ కానీ ప్రతి ఫుల్ ఫ్లెజ్డ్ సపోర్ట్ అనేది దొరుకుతుంది. అయితే ఇండిపెండెన్స్ డే ఆఫర్ అయినప్పటికీ ఎక్స్టెన్షన్ చేశాము 31 ఆగస్ట్ వరకు కూడా. అయితే మీరు ఒకవేళ ఆఫ్లైన్ బ్రాంచెస్లో జాయిన్ అవ్వాలనుకున్న హైదరాబాద్ అండ్ విశాఖపట్నం బ్రాంచెస్కి మీరు రావచ్చు అనమాట. క్లియర్? అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు. సో వెరీ ఫైన్. కంటెంట్స్ ఉన్నామా? అయితే మనం ది ఎజెండా ఆఫ్ ది క్లాస్ స్టార్టింగ్ ఈ స్కీమ్ యొక్క కాంటెక్స్ట్ చూద్దాం, తర్వాత బ్యాక్గ్రౌండ్ చూద్దాం, ఫీచర్స్ ఆఫ్ ది స్కీమ్ చూద్దాం, అండ్ గవర్నమెంట్ ఏ విధమైన స్టెప్స్ తీసుకుంటుందో చూద్దాం, అండ్ ఇవి ఎదుర్కొనే ఛాలెంజెస్ కూడా చూద్దాం. ఎందుకంటే స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్గా అవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో అందుకనే ఛాలెంజెస్ చూద్దాం, కోర్స్ వే ఫార్వర్డ్ అండ్ వాట్ నాట్. లాస్ట్లో మనం క్వశ్చన్ ఆఫ్ ద డే కూడా చూద్దాం. క్లియర్? సో దీంతో ఈ స్కీమ్ గురించి మీకు ఎండ్ టు ఎండ్ పూర్తి డీటెయిల్స్తో ఈవెన్ క్వశ్చన్తో సహా మీరు అటెండ్ చేయగలరు అనమాట. సో ఇప్పుడు కాంటెక్స్ట్ చూడమ్మా. August 15, 2023 మొన్న ఇండిపెండెన్స్ డే రోజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తున్నప్పుడు కొన్ని స్కీమ్స్ అనేవి చెప్పడం జరిగింది. అంటే ఇండియాలో ఇక్కడి నుంచి ఈ స్కీమ్స్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాము అన్నట్టుగా చేయడం జరిగింది. అండ్ ఆ స్కీమే ద విశ్వకర్మ జ్యోతియ యోజన. క్లియర్? సో ఈ స్కీమ్ అనేది ఇండియన్ ఆర్టిసాన్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్స్కి, అంటే అర్థం ఏంటి, ఎవరైతే చేతి వృత్తులను ఆర్ కుల వృత్తులను చేస్తున్నారో వాళ్ళ కంటిన్యూయేషన్ గురించి, వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ గురించి, వాళ్ళ అప్బ్రింగింగ్ గురించి ఈ స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. క్లియర్? అయితే మీకు క్వశ్చన్లో ఎలా ఇవ్వచ్చు దట్ ఈ స్కీమ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫోకస్ ఆర్టిసాన్స్ అండ్ క్రాఫ్ట్స్ మ్యాన్ అని అంటారు. ఎస్, ఆఫ్ కోర్స్ ట్రూ అని గుర్తుంచుకోండి. క్లియర్? అయితే ఈ స్కీమ్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే ఇట్ ప్రొవైడ్స్ ది స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దట్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ఎంప్లాయ్మెంట్ సీకింగ్ గురించి కాదు, ఆల్రెడీ వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఫ్యామిలీలో ఏవైతే ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటిని కూడా కమర్షియలైజ్ చేసుకోవడం వలన వాళ్ళు ఇన్కమ్ సంపాదించవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక ఫ్యామిలీ ఎప్పటి నుంచో జనరేషన్స్ నుంచి ఒక స్కిల్ఫుల్ ఆర్ట్ అనేది చేస్తుంది అనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తికి ఎటువంటి జాబ్ లేకపోతే చాలా కష్టం అవుతుంది. అటు ఇంట్లో ఫ్యామిలీ బిజినెస్ కూడా చేయకుండా ఆర్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా రాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది, అవునా? ఒకవేళ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినా, ఒకవేళ మినిమల్ శాలరీస్ అనేవి వచ్చాయంటే అది చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ కానీ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ లాంటివి ఈ చేతి వృత్తి వాళ్ళకి సపోర్ట్ చేయడం వలన మనకి అండ్ ఈవెన్ ద ఫ్యామిలీకి కూడా, సొసైటీకి కూడా
చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ స్టేటస్ అనేది పెరుగుతుంది. అండ్ మనకి మార్కెట్లో కూడా హ్యాండ్ బేస్డ్ క్రాఫ్ట్ బేస్డ్ ప్రొడక్ట్స్ అనేవి కూడా అవైలబుల్ అవుతాయి అన్నమాట. క్లియర్? సో అందుకనేసి ఈ ట్రెడిషనల్ ఆర్టిసాన్ వర్క్స్కి చేయూతనిచ్చే విధంగా ఈ స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. అయితే దీంట్లో వీవింగ్ ఎవరైతే వీవింగ్ చేస్తారో వాళ్ళ ఫ్యామిలీస్, గోల్డ్ స్మిత్, బ్లాక్ స్మిత్, లాండ్రీ వర్క్స్, బార్బర్స్ ఇట్లాంటి నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ చేసే ఫ్యామిలీస్ అందరూ కూడా ఇందులోకి వస్తారనమాట. ఆర్టిసాన్స్ అండ్ క్రాఫ్ట్స్ మ్యాన్ అంటే వీళ్ళందరినీ కూడా ఆర్టిసాన్స్ అండ్ క్రాఫ్ట్స్ మ్యాన్ డెఫినేషన్లో చూడడం జరుగుతుంది. సో కాంటెక్స్ట్ చూసారు కదమ్మా. నెక్స్ట్ ఇంకా చూడండి. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో రిచ్ అండ్ డైవర్స్ ఆర్ట్ సెట్స్ అనేవి ఉన్నాయి. క్లియర్? చాలామంది నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఎంతమందో ఉన్నారు. అయితే వాటికి సపోర్ట్ లేకపోవడంతో అండ్ వాటికి కావాల్సిన క్యాపిటల్ లేకపోవడంతో అండ్ వాటికి కావాల్సిన మార్కెటింగ్ లేకపోవడంతో ఈ స్కిల్ బేస్డ్ సెట్స్ అన్నీ కూడా అంతరించిపోతున్నాయి. సో ఈ పరిస్థితి ఇక నుంచి కంటిన్యూ అవ్వద్దు అని చెప్పి గవర్నమెంట్ ఏమనుకున్నది, ఎవరైతే ఇండియాలో ఆర్టిసాన్స్ క్రాఫ్ట్స్మెన్ ఉంటారో వాళ్ళు డిగ్నిఫైడ్గా ప్రాపర్ ఇన్కమ్ ఎర్న్ చేసే విధంగా, మార్కెట్ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకునే విధంగా బెనిఫిట్ చేయాలి అని అనుకున్నారు. అయితే ఇండియా యొక్క రిచ్ అండ్ డైవర్స్ ఆర్ట్ క్రాఫ్ట్స్ అనేవి ఇక్కడ పెరుగుతాయి అన్నమాట. సో దాంతో చూడండి, కేవలం ఇన్కమ్ లెవెల్స్ మాత్రమే కాదు, ఇండియా యొక్క రిచ్ కల్చరల్ హెరిటేజ్ అనేది ప్రపంచమంతా తెలుస్తుంది. ఇండియా యొక్క గ్రేట్ డైవర్సిటీ అండ్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్ అనేవి తెలుస్తుంది. ఒక క్రాఫ్ట్ ఒక ఊర్లో ఫేమస్ అయ్యింది అంటే ఖచ్చితంగా దానికంటూ ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంటుంది, అవునా? సో అది ఇప్పుడు ప్రజలందరికీ కూడా తెలుస్తుందన్నమాట. సో దాంతో రేపొద్దున దానికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రావచ్చు. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మార్కెటింగ్ ఆపర్చునిటీస్ అనేవి ఉండొచ్చు. మనకి తెలుసు ఇండియాలో డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ కెపాసిటీస్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ కేవలం ఆపర్చునిటీస్ అనేవి లేకపోవడం వలన, మార్కెటింగ్ అనేది లేకపోవడం వలన అవి అంతరించిపోతున్నాయని. అవునా? అయితే కేవలం మనం ఏంటి ఎకనామిక్ ఆస్పెక్ట్స్లోనే కాదు, కల్చరల్ ఆస్పెక్ట్స్లోని, హిస్టారికల్ ఆస్పెక్ట్స్లో కొని మాట్లాడుతున్నాం అన్నమాట. అండ్ మెయిన్ ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తున్నాయి, అందరికీ కూడా జాబ్స్ కావాలి, బట్ జాబ్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు లేరు. ఎక్కువ మంది జాబ్ సీకర్స్ మాత్రమే ఉన్నారు. క్లియర్? ఎక్కువ మంది జాబ్ సీకర్స్ మాత్రమే ఉన్నారు. సో దీంతో గవర్నమెంట్కి ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్లో ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే స్కిల్స్ ఉన్నాయో వాళ్ళని కేవలం జాబ్ సీకింగ్ పొజిషన్ నుంచి జాబ్ ప్రొవైడర్స్ కింద మార్చాలి అని అనుకున్నదన్నమాట. కేవలం నాకు జాబ్ కావాలి అని గవర్నమెంట్ని అడిగేదానికన్నా నేనే ఒక 10 మందికి ఉద్యోగం ఇస్తాను అన్న విధంగా స్కిల్ఫుల్ అవ్వాలన్నమాట. సో అటువంటి వాటికి గవర్నమెంట్ థింక్ చేస్తుందన్నమాట. క్లియర్? అండ్ ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఫేసింగ్ యాజ్ ఆఫ్ నౌ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్. ఏంటి? లో ఇన్కమ్ సంపాదిస్తున్నారు అండ్ ఫార్మల్ రికగ్నిషన్ అనేది చాలా లిమిటెడ్గానే ఉంది అండ్ కాంపిటీషన్ అనేది ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏవైనా ప్రొడక్ట్స్ చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది అది ప్రాపర్ స్కిల్ఫుల్ కారణం ఇంటర్నేషనల్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ కాంపిటీషన్తో వీళ్ళు తట్టుకోలేకపోతున్నారనమాట. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ ప్రాపర్గా లేకపోవడం వలన ఒక ప్రొడక్ట్ అనేది 3 అవర్స్లో చేయాల్సింది వాళ్ళు డే అంతా కష్టపడి చేస్తున్నారనుకోండి, 1 డే అంతా చేస్తున్నారనుకోండి, ఆ 1 డేలో వాళ్ళు ఎంతైతే సంపాదించాలో అదంతా కూడా ఈ ఒక్క ప్రోడక్ట్ మీదే వేసేస్తారు. అంటే ఈ ప్రోడక్ట్ యొక్క ఒకవేళ తయారు చేయడానికి ఖర్చు 100 రూపాయలు అయ్యింది అంటే రోజంతా కష్టపడుతున్నాడు కాబట్టి దానికి ఒక 300 ఎక్స్ట్రా వేసి ప్రోడక్ట్ని 400 రూపీస్కి అమ్ముతున్నారు. అదే సేమ్ ప్రోడక్ట్ ఫారెన్ కంట్రీ నుంచి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్తో వచ్చేది కేవలం 100 రూపీస్ అండ్ వాడు మరొక 100 రూపీస్ ప్రాఫిట్ వేసుకొని కేవలం 200 రూపీస్కి సేల్ చేస్తున్నారు. ఇంపోర్ట్ చేసుకున్న ప్రోడక్ట్ 200, ఇండియాలో ఉన్న ప్రోడక్ట్ 400 అంటే ఆబ్వియస్లీ ఖచ్చితంగా బయట ప్రోడక్ట్సే కొంటారు, అవునా? సో ఇప్పుడు చూడండి, వీడి స్కిల్ సెట్ పెంచి వీడికి కూడా కొంత క్యాపిటల్ సపోర్ట్ ఇచ్చినట్లయితే
వీడు 1 అవర్లో 1 డేలో చేయాల్సిన ప్రోడక్ట్ని ఇప్పుడు 1 డేలో 3 ప్రొడక్ట్స్ చేస్తున్నాడు అనుకోండి, 3 ప్రొడక్ట్స్. సో అప్పుడు వాడికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక ప్రోడక్ట్ మీదే 300 వేసేది ఇప్పుడు 3 ప్రొడక్ట్స్ మీద కూడా 100 వేయడం వలన ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాల్యూ కూడా 200 రూపీస్కి పడిపోతుంది. అంటే మనం ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్కి గట్టి కాంపిటీషన్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. క్లియర్? సో గవర్నమెంట్ ఇంత ఫార్ థింకింగ్ అనేది చేసింది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏమవుతుంది, ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ నుంచి హ్యూజ్ కాంపిటీషన్ రావడం వలన చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. క్లియర్? అండ్ ఇది మాత్రమే కాదు, మార్కెట్ అవైలబిలిటీ కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. లిమిటెడ్ మార్కెట్ అన్నమాట. అండ్ వీళ్ళకి ఎటువంటి క్రెడిట్ అవైలబిలిటీ రావట్లేదు, ప్రాపర్ ట్రైనింగ్ అనేది లేదన్నమాట. క్లియర్? సో అందుకనే వీటన్నిటికీ కూడా ఒక ఎండ్ ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి గవర్నమెంట్ ఈ స్కీమ్ని తీసుకొని రావడం జరిగిందన్నమాట. అర్థమైంది కదమ్మా? సో ఇంపార్టెంట్ ఫీచర్స్, ఛాలెంజెస్ ఏమున్నాయో డీటెయిల్డ్గా చూడండి. సో దిస్ ఈజ్ డైరెక్ట్లీ టేకెన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ వెబ్సైట్. సో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. క్లియర్? సో చూడమ్మా, దిస్ ఈజ్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. అంటే 100% స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుందన్నమాట. క్లియర్? రైట్. టు సపోర్ట్ ఎవరు? ట్రెడిషనల్ ఆర్టిసాన్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ ఇండియా. ఒకవేళ మీకు క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, ఇట్ కాన్సన్ట్రేట్స్ ఓన్లీ ఇన్ రూరల్ ఇండియా, ఇట్ డస్ నాట్ ఇంప్లిమెంట్ ఇన్ అర్బన్ ఏరియా. ఫాల్స్. బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో కూడా ఇంప్లిమెంటేషన్ ఉంది. టోటల్ ఫినాన్షియల్ అవుట్లే అంటే గవర్నమెంట్ దాదాపుగా 13,000 కోట్లు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారనమాట. సో టోటల్గా 18 ట్రెడిషనల్ ట్రేడ్స్ని తీసుకున్నారు. అవేంటో ఇక్కడ ఉన్నది చూడండి. క్లియర్? 18 ట్రెడిషనల్ ట్రేడ్స్ ఫస్ట్ ఇన్స్టెన్స్లో కవర్ చేస్తారనమాట. ఎవరెవరు? కార్పెంటర్స్ ఉంటారు, బోట్ మేకర్స్ ఉంటారు, ఆర్నర్స్, బ్లాక్ స్మిత్, టూల్ కిట్ మేకర్, హ్యామర్స్, లాక్ స్మిత్, గోల్డ్ స్మిత్, పాటర్, స్కల్ప్టర్స్, స్టోన్ బ్రేకర్స్ కానీ, కాబ్లర్స్ కానీ, అండ్ మ్యాసన్ వర్క్ చేసేవాళ్ళు, క్లియర్, ఇంటి పనులు చేసేవాళ్ళు, బాస్కెట్, మ్యాట్, బ్రూమ్ మేకర్స్ కానీ, టాయ్ మేకర్స్ కానీ, బార్బర్స్ కానీ, గార్లాండ్ మేకర్స్ కానీ, వాష్మ్యాన్ కానీ, టైలర్స్ కానీ, ఫిషింగ్ నెట్ మేకర్స్ కానీ, ఈ 18 టైప్ ఆఫ్ వెరైటీ ఆఫ్ వర్క్స్ని ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ తీసుకొని వీళ్ళందరి యొక్క స్కిల్ బిల్డింగ్ కానీ, వీళ్ళందరి యొక్క కెపాసిటీ బిల్డింగ్, క్రెడిట్ ప్రొవైడింగ్ లాంటివి చెయ్యాలి అని థింక్ చేస్తుందన్నమాట. క్లియర్? అండ్ వీళ్ళందరికీ టు బి ప్రొవైడెడ్ రికగ్నిషన్ త్రూ పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ సెట్స్ అనేవి నేర్పించి ఆ స్కిల్ సెట్స్ తర్వాత సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికేట్ అనేది రేపొద్దున వాళ్ళు ఏదైనా కంపెనీతో ఒక అగ్రిమెంట్లో ఉండడానికి కానీ, వీళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ రావడానికి కానీ ఈ సర్టిఫికేట్స్ అనేవి హెల్ప్ చేస్తాయన్నమాట. అండ్ వీళ్ళకి ఐడి కార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఆ తర్వాత క్రెడిట్ సపోర్ట్ ఫస్ట్ ఒక 1 lakh రూపీస్ ఇస్తారు. అండ్ దీన్ని ప్రాపర్గా వాళ్ళు యూజ్ చేసుకొని మళ్ళీ అమౌంట్ గవర్నమెంట్కి రిటర్న్ పే చేస్తున్నారంటే మరొక 1 lakh అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో అయితే ఈ క్రెడిట్ సపోర్ట్ స్టార్టింగ్ 1 lakh ఇస్తారు. అండ్ తర్వాత బాగుంది అంటే మేబీ 2 lakhs దాకా కూడా వాళ్ళు ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ బ్యాంక్ ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వాళ్ళు మిగిలింది పే చేసి కేవలం 5% మాత్రమే ఇస్తారు. అంటే అర్థమేంటి? ఒకవేళ బ్యాంక్ 15% ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పింది అంటే ఈ విశ్వకర్మ స్కీమ్తో ఈ క్రెడిట్ అవైలబిలిటీ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళు 5% పే చేస్తే చాలు, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది అనమాట. క్లియర్? సో సెంట్రల్ గవర్నమెంట్ రిమైనింగ్ పే చేస్తుంది. అప్పు తీసుకున్న ఈ విశ్వకర్మ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం 5% పే చేస్తే చాలన్నమాట. క్లియర్? సో దీంతో స్కిల్ అప్గ్రేడేషన్ జరుగుతుంది, టూల్ కిట్ ఇన్సెంటివ్ దొరుకుతుంది, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఇన్సెంటివ్స్ ఇస్తారు, మార్కెటింగ్ సపోర్ట్ కూడా చేస్తారు. అంటే ఒక వ్యక్తికి తన యొక్క బిజినెస్ డెవలప్మెంట్కి ఏవైతే కావాలో అవన్నీ కూడా ఈ విశ్వకర్మ స్కీమ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. కేవలం స్కిల్ అప్గ్రేడేషనే మాత్రమే కాదు, ఒకవేళ వాడికి కావాల్సిన టూల్స్ని కూడా తక్కువ ధరలో గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ రూపంలో ఇస్తుందన్నమాట. అండ్ అది మాత్రమే కాదు, డిజిటల్ ట్రాన్సాక్షన్ అంటే రేపొద్దున ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వైపు వెళ్ళే విధంగా వీళ్ళని తయారు చేస్తుంది. అండ్ చాలా వరకు మార్కెటింగ్ సపోర్ట్ కూడా చేస్తుందన్నమాట. ఎక్కడ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కడ
దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఆర్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్ యొక్క డిమాండ్ ఎక్కడుందో కూడా ప్రాపర్గా చూపిస్తారనమాట. సో ఇలా చేయడం వల్ల ఈ విశ్వకర్మ యోజన బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లాంగ్ టర్మ్లో ఇన్కమ్ స్టెబిలిటీ కానీ, ఇన్కమ్ సస్టెనెన్స్ కానీ, అండ్ వీళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా ఖచ్చితంగా పెరుగుతుందన్నమాట. అంటే ఈ పూర్ అండ్ బిలో పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీని దగ్గర నుంచి చాలా ఎక్కువ బెనిఫిట్ అనేది పొందగలరు అనమాట. క్లియర్? సో అందుకని ఇది గవర్నమెంట్ వెబ్సైట్స్ కాబట్టి గవర్నమెంట్ ఏదైనా క్వశ్చన్స్ ఇచ్చినా వీటి నుంచి ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అందుకని డీటెయిల్డ్గా పిన్ టు పిన్ చెప్పడం అనేది జరిగింది. ఒకవేళ స్టేట్మెంట్స్లో క్వశ్చన్స్ ఇచ్చినా సరే కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్లియర్గా స్కీమ్లో పార్ట్స్ ఏంటో చూసుకోండి. అండ్ మోస్ట్లీ గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ కంప్లీట్లీ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే కేవలం సెంట్రల్ గవర్నమెంటే మొత్తం అంతా కూడా పెట్టుకుంటుందన్నమాట. స్టేట్ గవర్నమెంట్ ఏమాత్రం కూడా పెట్టుకోవాల్సిన అవసరం అనేది లేదు. రైట్? ఎస్. సో ఫీచర్స్ ఉండమా, కొన్ని ఫీచర్స్ ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. దట్స్ ఇట్ కవర్స్ ది ఆర్టిసాన్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్ ఫ్రమ్ వేరియస్ సెక్టార్స్ సచ్ as టెక్స్టైల్ వర్కర్స్, లెదర్ వర్కర్స్, మెటల్, వుడ్, క్లే, స్టోన్, బ్యాంబూ, కేన్, పేపర్ అండ్ గ్లాస్. ఇట్లా ఈ డిఫరెంట్ సెక్టర్స్లో వర్క్ చేసే వాళ్ళందరినీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, ప్రొవైడ్ స్కిల్ ట్రైనింగ్ టు ద ఆర్టిసాన్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్ త్రూ వేరియస్ మోడ్స్ లైక్ ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి, మొబైల్ అప్లికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు, సెమినార్స్ ప్రొవైడ్ చేస్తారు, వర్క్షాప్స్ ప్రొవైడ్ చేస్తారు. సో దట్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి ఇస్తారనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, దే ఆల్సో ప్రొవైడ్ ద స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్, మార్కెటింగ్ లింకేజెస్ కానీ, సోషల్ సెక్యూరిటీ మెషర్స్ కానీ ఎంపవర్మెంట్తో సహా చూస్తారనమాట. క్లియర్? అండ్ ఆల్సో ప్రొవైడ్ మార్కెట్ లింకేజెస్ అంటే నథింగ్ బట్ మార్కెట్ ఎక్కడైతే ఉందో ఆ మార్కెట్ ఆపర్చునిటీస్ని వీళ్ళని లింక్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, బట్ అతను తయారు చేసే ప్రోడక్ట్ యొక్క మార్కెట్ అనేది ముంబైలో ఉండొచ్చు. క్లియర్? అంటే అక్కడ ఎక్కువ ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ ఉండొచ్చు. సో దట్ వీళ్ళు ఏ విధంగా ఈ మార్కెట్ని చేరుకోగలరో ఒక బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేస్తారు. అంటే మీరు ప్రొడక్ట్స్ అన్నీ తయారు చేయండి, ఈ వ్యక్తి ఉంటారు, ఇక్కడ మీరు అమ్మితే వాడు అక్కడ తీసుకెళ్ళి ముంబైలో అమ్ముకుంటాడు. సో దట్ మీరిద్దరూ కూడా బెనిఫిట్ అవుతారు. ఈ విధంగా మార్కెట్ లింకేజెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. క్లియర్? అండ్ ఇది మాత్రమే కాదు, మొత్తం ఇండియా అండ్ వరల్డ్ గ్లోబల్ లెవెల్లో సేల్ అవ్వడానికి ఈ కామర్స్ పోర్టల్స్లో కూడా వీళ్ళని ఎన్రోల్ చేయిస్తారు. ఎగ్జిబిషన్స్ గవర్నమెంట్ తన ఖర్చుతో పెడుతుంది. ఫేర్స్, ఫెస్టివల్స్ అంటే హ్యాండ్ క్రాఫ్ట్స్ ఫెస్టివల్స్ అయ్యాయంటే డిఫరెంట్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఒక ప్లేస్లో పెట్టడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వస్తారు, చూస్తారు, ప్రొడక్ట్ నచ్చితే పర్చేస్ చేస్తారు. అవునా? సో ఈ విధంగా మార్కెట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవన్నీ కూడా గ్రాంట్స్, సబ్సిడీస్ ఇట్లాంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవునా? సో ఏవైతే ఫీచర్స్ చూసామో అవన్నీ కూడా ఇక్కడ నీట్గా పెట్టడం అనేది జరిగింది. అయితే ఇవి మాత్రమే కాదు, కొన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా ఇటువంటివే సపోర్టింగ్ మెషర్స్లో ఉన్నాయన్నమాట. వాటిని కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ మీరు చూసుకున్నట్లయితే ఇట్ సపోర్ట్స్ వేరియస్ బిజినెసెస్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్కి సంబంధించిన బిజినెసెస్ని ఈ ప్రధాన్ మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్తో సపోర్ట్ చేస్తున్నారనమాట. అఫ్కోర్స్ ఈ విశ్వకర్మ కూడా హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ఆర్టిసాన్స్ని సపోర్ట్ చేస్తుంది కదా. సో అందుకనే ఇప్పుడు దీని గురించి కూడా మనం ఒకసారి నేర్చుకుంటున్నాం. అండ్ హునార్ హాత్ అనేది ఉంది. సో ఇట్ ప్రొవైడ్స్ డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్ ఫర్ ట్రెడిషనల్ క్రాఫ్ట్స్కి డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది మాత్రమే కాదు, ది గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అని అంటాం. అయితే ఆర్టిసాన్స్కి ఆన్లైన్ మార్కెటింగ్ ప్రావిజన్స్ అనేవి చూపిస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ పిఎం స్వానిధి. సో ఈ పిఎం స్వానిధి ప్రకారం స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫార్మల్ క్రెడిట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో క్రెడిట్ ఇస్తారు, ఆ క్రెడిట్ మళ్ళీ ప్రాపర్గా పే చేస్తే మళ్ళీ కొద్దిగా ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆర్ ఇంట్రెస్ట్ అయినా సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది ఉంది. సో డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్ అనేది స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఇస్తారనమాట. అంటే ఆల్ దీస్ ఆర్ సర్టెన్ స్కీమ్స్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ
పూర్ పీపుల్, ట్రెడిషనల్ ఆర్టిక్రాఫ్ట్స్ ఉన్న పీపుల్, ఎవరికైతే మార్కెటింగ్ ఆపర్చునిటీస్ లేవో వాళ్ళందరినీ కేర్ చేయడానికి డిఫరెంట్ స్కీమ్స్ అనేవి తీసుకొచ్చిందనమాట. క్లియర్. అండ్ ఇప్పుడు ఈ పిఎం విశ్వకర్మ యోజన అనేది వన్ ఆఫ్ ది స్కీమ్స్ వేర్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే స్వయంగా ప్రైమ్ మినిస్టర్ గారే ఇండిపెండెన్స్ డే టైంలో చెప్పారు కాబట్టి ఈ స్కీమ్స్కి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అయితే ప్రతి స్కీమ్కి ఉన్నట్టే ఈ స్కీమ్లో కూడా కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటో ఒక్కసారి చూడండి. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనేది చాలామందికి ఉండదన్నమాట. క్లియర్. ఈ స్కీమ్స్ ఎక్కడ మనం అవైలబుల్ చేసుకోవాలి, ఎవరిని అడగాలి, ఈ స్కీమ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ అనేది పెంచాలి. ఎందుకంటే అవేర్నెస్ లేకపోతే ఎంత బ్యూటిఫుల్ స్కీమ్స్ తీసుకొచ్చినా వాటిని మనం ఇంప్లిమెంట్ చేయలేం. అండ్ ఇంకా కోఆర్డినేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏరియాలో డిఫరెంట్ స్కిల్ సెట్ బేస్డ్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడం వల్ల అది మరింత బ్యూటిఫుల్గా స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. బట్ కోఆర్డినేషన్ అనేది ఇప్పుడు దొరకడం లేదు. క్లియర్. అండ్ ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్. క్లియర్. అంటే వీళ్ళ స్కిల్ సెట్స్ అనేవి డిమాండ్ లేకపోవడం వల్ల చాలా వరకు డౌన్ అయిపోతున్నాయి. ఈ పార్టీకి చాలా స్కిల్స్ అనేవి ఎక్స్టింక్ట్ అయిపోయాయి అని కూడా చెప్తున్నారు. అండ్ ఎకనామిక్ వైబిలిటీ. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నా కోర్స్ దానివల్ల ఏదైనా బెనిఫిట్ ఉంటుందా అనేది జాగ్రత్తగా వేచి చూడాలన్నమాట. క్లియర్. అండ్ స్కిల్స్ ట్రాన్స్ఫర్ అనేది చాలా కష్టం. మార్కెట్ యాక్సెస్ ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా మార్కెటింగ్ స్కిల్స్ అనేవి ఈ పూర్ పీపుల్కి లేకపోతే అప్పటికి మళ్ళీ తిరిగి మొదటికి వచ్చినట్టే అవుతుంది. అవునా? రైట్. అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డేటా. అంటే ప్రాపర్ డేటా కలెక్షన్ కానీ ఎంతవరకు మార్కెట్ ఉంది. ఈ ఆర్టిసాన్ ప్రొడక్ట్స్కి అక్కడ మార్కెట్ ఉంది అని మాత్రమే చెప్పడం కాదు, ఎంతవరకు మార్కెట్ ఉంది, దాని యొక్క డిమాండ్ ఎగ్జాక్ట్గా ఎలా జరుగుతుంది, ప్రొడక్షన్ సప్లై మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ నేర్పించడం చాలా కష్టం. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గరే ప్రాపర్గా డేటా అనేది లేదు. అవునా? అండ్ నెక్స్ట్ గ్లోబలైజేషన్ అండ్ మాస్ ప్రొడక్షన్. అంటే అర్థం ఏంటి? ఫారెన్ కంట్రీస్ నుంచి, ఫారెన్ ఇంపోర్ట్స్ నుంచి హ్యూజ్ కాంపిటీషన్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం, ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం, ఈ రెండు కూడా అంత ఈజీ కాదు. ఇట్ టేక్స్ ది లాట్ ఆఫ్ టైం. అండ్ ల్యాక్ ఆఫ్ ఇన్నోవేషన్. క్లియర్. అంటే ప్రాపర్ ఇన్నోవేషన్స్ అనేవి లేవు. గవర్నమెంట్ కేవలం బెనిఫిట్ ఇచ్చినంత వరకు ఉంటుంది, తర్వాత వెంటనే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. సో ఇలా అయితే ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ అనేవి లాంగ్ టైంలో కనిపించవన్నమాట. సమ్ ఇన్నోవేషన్స్ ఎప్పుడైనా ఉన్నప్పుడే ఖచ్చితంగా ఒక కొత్త మార్కెట్ని ప్రొవైడ్ చేసినట్టు అవుతుందన్నమాట. రైట్? ఎస్. సో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్గా చూసాం కాబట్టి నౌ వీ షల్ ఫోకస్ అబౌట్ ది వే ఫార్వర్డ్. సో కోర్స్ కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి, బట్ వే ఫార్వర్డ్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయాలి. సో ఎలాగా? ఎక్స్టెన్సివ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి లాంచ్ చేయాలి త్రూ మీడియా ఛానల్స్లో మనం అవేర్నెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ అనేవి వాళ్ళతో స్ప్రెడ్ చేయాలన్నమాట. అంటే లోకల్ లెవెల్లో కొంతమంది పొలిటీషియన్స్ కానీ పెద్ద మనుషులు కానీ ఉంటారు కదా, వాళ్ళ చేత ఈ స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అందరికీ అర్థమయ్యే విధంగా తీసుకొని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ చూడండి, వీ హ్యావ్ టు ప్రమోట్ ది ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయాలి కదా. చూడండి, ఎంకరేజింగ్ ఆర్టిసాన్స్ టు ఎంబ్రేస్ న్యూ టెక్నాలజీస్ అండ్ డిజైన్స్ కెన్ ఎన్హాన్స్ దేర్ కాంపిటీటివ్నెస్. వాళ్ళ కాంపిటీటివ్నెస్ని పెంచే విధంగా టెక్నాలజీని ముందుకు తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇన్సెంటివ్స్ అనేవి ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇన్నోవేషన్కి కానీ, గ్రాంట్స్కి కానీ, రికగ్నిషన్ కానీ, వీటన్నిటికీ కూడా కొంత ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయాలి. అండ్ ప్రైవేట్ పీపుల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి అని గుర్తుంచుకోండి. అండ్ పార్ట్నర్షిప్స్ ప్రొవైడ్ చేయాలి. అండ్ క్రియేటివిటీని, మోడర్నైజేషన్ని డ్రైవ్ చేయాలన్నమాట. క్లియర్. అంటే ఎంతవరకు వీలైతే అంతవరకు మోడర్నిటీని, క్రియేటివిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు తీసుకొని వెళ్ళాలన్నమాట. అండ్ రెగ్యులర్గా డేటా అనేది కలెక్ట్ చేయాలి. అందుకనే కలెక్షన్ ఆఫ్ డేటా కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వే ఫార్వర్డ్ కింద చెప్తున్నాం. ఎప్పుడైతే ప్రాపర్ డేటా కలెక్షన్ అవుతుందో
మనం అప్పుడే డిమాండ్ సప్లై మిస్మేనేజ్మెంట్ని తగ్గించగలం అనమాట. క్లియర్? రైట్. సో దట్ ఇట్ ప్రొవైడ్స్ ది వాల్యుబుల్ ఇన్సైట్స్. డేటా అనేది వచ్చింది అంటే అవసరాలు ఏంటి, దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి, కావాల్సిన ఆస్పిరేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇట్ కెన్ ఎయిడ్ ఇన్ డిజైనింగ్ ది టైలర్డ్ స్కీమ్స్. క్లియర్? అండ్ ఇవాల్యుయేటింగ్ దేర్ ఇంపాక్ట్. క్లియర్? వాటి యొక్క ఇంపాక్ట్ కూడా ఎఫెక్టివ్గా మనం చూడగలం అనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, లాస్ట్ చూడండి, స్ట్రెంథనింగ్ ది కోఆర్డినేషన్ని స్ట్రెంథన్ చేయాలి అని చూస్తున్నాం. అంటే ఒక సింగిల్ నోడల్ ఏజెన్సీ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఆ సింగిల్ నోడల్ ఏజెన్సీలో అందరూ ఉంటారు కాబట్టి ఒక్క దాన్ని మానిటర్ చేస్తే అందరినీ కూడా మానిటర్ చేసినట్టు అవుతుందన్నమాట. అండ్ రిలవెంట్ మినిస్ట్రీస్ అందరినీ కూడా ఇంక్లూడ్ చేయాలి. అప్పుడే కోఆర్డినేషన్ అనేది సంపాదించగలము అండ్ ఇంప్లిమెంటేషన్ని ప్రాపర్గా సాధించగలం అనమాట. అండ్ స్కీమ్ యొక్క అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకొని వెళ్ళగలం. అండ్ డెడికేటెడ్ పోర్టల్ కానీ హెల్ప్ లైన్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉండడం వలన వాళ్ళు గ్రీవాన్స్ రెడ్రెసల్ కూడా చూసుకోగలరు. అంటే ఈ ఆర్టిసాన్స్కి, క్రాఫ్ట్స్మెన్కి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ సాల్వ్ చేసుకోగలరు అనమాట. క్లియర్? సో అర్థమైంది కదమ్మా. సో కాంటెక్స్ట్ చూసాం, స్కీమ్ ఎందుకో చూసాము, అడ్వాంటేజెస్ చూసాం, డిఫరెంట్ స్కీమ్స్ని చూసాము, అండ్ ఆ తర్వాత ఛాలెంజెస్ చూసాం, అండ్ లాస్ట్లో వే ఫార్వర్డ్. వాట్ నాట్ 360 degrees అప్రోచ్లో ఈ స్కీమ్ టోటల్గా డీటెయిల్డ్గా అన్నీ కవర్ చేసాం. హోప్ సో మీకు ఎటువంటి డౌట్స్ కూడా లేవనుకుంటున్నాం. సో విశ్వకర్మ యోజన అనేది చెప్పిన వెంటనే ఖచ్చితంగా ఇప్పుడు మనం క్లాస్లో ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఆ పాయింట్స్ అన్నీ కూడా మీకు స్ట్రైక్ అవ్వాలన్నమాట. క్లియర్? రైట్. అండ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాము, చూడండి. అంతకుముందు ఒకసారి చూడమ్మా, మనం ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ లాంచ్ చేయడం జరిగింది ఆప్షనల్ ఇన్ఫినిటీ మీద. ఆప్షనల్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి కంప్లీట్గా మీకు కేవలం 22,500 రూపీస్కే లాంచ్ చేయడం జరిగింది. వ్యాలిడిటీ అనేది ఎక్స్టెన్షన్ చేశారమ్మా 31st August వరకు. సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మనం ప్రొవైడ్ చేసే ఆప్షన్స్ చూడండి, పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్. ఆంథ్రపాలజీ కంప్లీట్గా నేనే డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. సిలబస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ మీరు కంప్లీట్గా ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా టోటల్ నోట్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. రెగ్యులర్ ఎగ్జామ్స్ కూడా రాస్తారు. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి. క్లియర్? దట్ ఈస్ 7893899553. ఎస్, నౌ ఇట్స్ ద టైమ్ టు గో ఫర్ క్వశ్చన్ చూడమ్మా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది విశ్వకర్మ యోజన. The scheme is aimed at people who are experienced in traditional craft, particularly from the OBC community. And next, the scheme will include the financial support, training in modern and green technology, and brand awareness, market integration, digital payments, and social security. అంటే ఈ స్కీమ్లో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారనమాట. సో విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 1, 2, బోత్, నన్. క్లియర్? సో క్లాస్ అంతా జాగ్రత్తగా విన్నారు కాబట్టి క్లాస్ ఎలా మీరు ఫీల్ అవుతున్నారో మీరు పెట్టినట్లయితే అది మాకు మరింత రిజర్వేషన్ అనిపిస్తుంది. అండ్ ఈ క్వశ్చన్ ఆన్సర్ కూడా టైప్ చేసి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. క్లియర్? రైట్. అండ్ పీడిఎఫ్ అనేది కంప్లీట్గా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ అవుతుంది. సొల్యూషన్ కూడా మీకు ఈ పీడిఎఫ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మీరు మన ఛానల్లో జాయిన్ అయినట్లయితే ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి.